అయితే నెల్లూరు తీసుకుంటే సుమారుగా 1100 కోట్ల రూపాయలతో ఏదైతే 2 ప్రాజెక్టులు చేశామో అవి వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ ఉండి కూడా మీరు కనీసం ఒక్క ఇంటికి కానీ ఒక్క వీధికి కానీ మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ కానీ ఇవ్వలేకపోయినారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 450 కిలోమీటర్లు, మంచినీటి పైప్ లైన్ కోసం 700 కిలోమీటర్ల మేర రోడ్లను పగలగొట్టారు. దీంతో నగర జీవితం అస్తవ్యస్తంగా మారింది. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం నిధులు తీసుకురాకుండా పూర్తిగా హడ్కో నుంచి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 830 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1000 కోట్లకు పైగా హడ్కో ఆర్థిక సాయంతో చేపట్టిన పనులు ఉధృతంగా సాగుతున్నాయి. మీ ఒరిజినాలిటీ ఈ రోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 5200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ 2016లో ప్రారంభమైన ఈ పనులు డిసెంబర్కే పూర్తి కానున్నాయి. ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను. ఒక్కటంటే ఒక దోమ ఉండదు. దోమ లేకుండా ఉండటానికి కారణం, దోమలు లేని నగరం కావటానికి కారణం ఒక్కటే చేయాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్. స్మార్ట్ సిటీని తీసుకురావడంలో ఈ కన్న భూమి కోసం అంటుంటారు కదా మీరు, దీనికోసం మీరు ప్రయత్నించుంటే మనము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనం చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండేవాళ్ళం. 5200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేసి 5200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేసి 5200 కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేసి మీరు వీడియోలో కానీ పుస్తకాల రూపంలో కానీ విడుదల చేసిన దానికి దగ్గరగా ఉన్నా సరే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను.